అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల అక్టోబర్ జీతాలకు సంబంధించి ప్రభుత్వం ఒక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి ఈ సర్వీస్ రూల్స్ సంబంధించినటువంటి చాలా అంశాలు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. లీవ్ రూల్స్ కానీ ఈ విధంగా ప్రతిదానికి ఏపీజీఎల్ఐ, పిఎఫ్, సిఎఫ్, సిపిఎస్ ఈ విధంగా ప్రతి దానికి సంబంధించి వీడియోలు మన ఛానల్ ఉన్నాయి. అవి చూసి ఒకసారి మీరు ఫాలో అయితే దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఒక మెమో నెంబర్ 18069/188 7/11/2025 ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ యొక్క సారాంశం ఏంటంటే, కొత్తగా చేరినటువంటి డిఎస్సి ఉపాధ్యాయులకు సంబంధించి 2025 ఉపాధ్యాయులకి 3వ తేదీని మనకి ఎప్పుడైతే ఎఫెక్ట్ డేట్ వచ్చేసి 3వ తేదీ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే ఈ అక్టోబర్ జీతాన్ని 3వ తేదీ నుంచి చెల్లించమని చెప్పడం జరిగింది. వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ 3వ తేదీ ఇవ్వడం జరిగింది. అయితే 13వ తేదీ అలా జాయిన్ అయి ఉన్నారు. అయినా కూడా మనకి ఈ 3వ తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్ డేట్నే తీసుకోవాలని చెప్పి మనకి ఒక లెటర్ అయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు రాయడం జరిగింది. డైరెక్టర్స్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి. దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సర్క్యులర్లోనే మనకి అక్కడ మెన్షన్ చేస్తున్నారు ఈ లెటర్ నెంబర్ అనేసి. ఈ లెటర్ నెంబర్ ఇది వచ్చేసి 27/10/2025 డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ట్రెజరీస్ డిపార్ట్మెంట్ వారికి రాసినటువంటి లెటర్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆ లెటర్ని కూడా ఇక్కడ జత చేస్తున్నారు. దాంతోపాటు ఈ లెటర్ని ఇక్కడ మనకి చూపించడం, ఇది దానికి సంబంధించినటువంటి లెటర్. ఇంకా చాలా ఉంది, అది కట్ చేసి ఆ లెటర్ నెంబర్ వరకే చెప్పడం జరిగింది. ఈ విధంగా రిఫరెన్స్ కోసం ఆ లెటర్ని ఇచ్చున్నారు. అయితే దీనికి సంబంధించి డిటిఏ వాళ్ళకి మనకి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్కి ఈ సర్క్యులర్ అనేది పంపడం జరిగింది రాష్ట్ర ట్రెజరీ శాఖ నుంచి. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇక్కడ మనకి కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయులకి ఇండక్షన్ ట్రైనింగ్ అనేది కావడం జరిగింది. కాబట్టి 3వ తేదీ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి దాన్ని కూడా మనకి ఈ ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ 3వ తేదీ నుంచి వారికి జీతాలు చేయాలని చెప్పి మనకి ట్రెజరీ శాఖ ఈ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్కి ఈ ఉత్తర్వుల్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే సిఎఫ్ఎంఎస్ ఐడి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి వచ్చి ప్రాన్ నెంబర్ వచ్చి ఉన్నాయో వారికి సంబంధించినటువంటి జీతాల బిల్లులు ఇప్పటికే చాలా ట్రెజరీ పరిధిలో పెట్టి ఉన్నారు. పే స్లిప్ కూడా మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడి, హెచ్ఆర్ఎంఎస్ ఐడీలు క్రియేట్ చేయడంలో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. కాబట్టి త్వరలోనే ఈ కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయులకి జీతాలు వచ్చే అవకాశం ఉంది.